నిన్న తేదీ 27వ తారీఖు, అంటే జూలై 27. నిన్న కమ్మవారిపాలెం నుంచి పీకేపాడు గ్రామ కూలీల కోసం వెళ్తున్న సమయంలో యానకళ్ళ సీనయ్య అనే వ్యక్తి యొక్క కుమారుడు నాగరాజు అలియాస్ నాగయ్య అనే అబ్బాయి ట్రాక్టర్ నిద్రపోతుండడం జరిగింది. డ్రైవర్ కనిపించగా దుప్పటిని తప్పించిపోయి అకస్మాత్తుగా వెనక టైర్ పడిపోయాడు. వెంటనే ఆ బాలుడు అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ విషయం మీద కొంతమంది పెద్దలు మధ్యవర్తిత్వం చేసి ఆ చనిపోయిన బాబు యొక్క తల్లిదండ్రులకి నచ్చజెప్పి వాళ్ళు ఒప్పించి వెంటనే పెన్నా నది సమీపంలో ఆ బాలుడికి అంత్యక్రియలు చేయడం జరిగింది. తర్వాత మా గ్రామ విఆర్ఏ మాకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మేము, అనగా అనంతసాగరం తహసీల్దార్ నేను, మా ఎస్హెచ్ఓ గారు అనుష గారు, మేము ఆత్మకూరు డాక్టర్ వారికి ఆర్ఎంఓ వారికి సమాచారం అందించి వారు పిలిపించడం జరిగింది. మేము మెజిస్ట్రియల్ విచారణ జరిపిన పిదప ఆ తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఎక్కడైతే వాడి బాబుని కూర్చున్నారో ఇక్కడ వాటి యొక్క ఐడెంటిఫికేషన్ చేయించడం జరిగింది. తదుపరి వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాం. డాక్టర్ వారు వచ్చి పూడ్చిపెట్టినటువంటి బాలుడి యొక్క మృతదేహాన్ని వెలికించడం జరిగింది. దాన్ని హాస్పిటల్ వారు డాక్టర్ పంచనామా వారు ఫర్దర్గా వాళ్ళకి ఏదైతే ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ని వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు దీనికి సంబంధించి త్వరలో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకునబడింది. నమస్కారం.